పల్లవి శ్రేయ ఇద్దరు కూడా తాగినట్టు నటిస్తూ కమల్ని శ్రీకర్ని కొడుతూ ఉంటారు. వీళ్ళ వాలకం చూస్తుంటే తాగినట్టు లేదన్నయ్య, ఒక్కసారి ఉండు అని చెప్పేసి ఇక పల్లవిని అక్కడ వదిలి టెస్ట్ చేయడానికి మిషన్ తీసుకురావడానికి అయితే కమల్ అయితే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి ఈలోగా కమల్ వెనకాలే వెళ్ళబోతూ ఉంటుంది పల్లవి. అయితే శ్రేయాని పట్టుకుని పల్లవికి వేలు చూపిస్తాడు ఉండమని చెప్పి. పల్లవి నోటు మీద వేలేసుకుని అయితే అక్కడే నిలబడి ఉండిపోతుంది. ఈలోగా టెస్ట్ చేయడానికి మిషన్ అయితే తీసుకొస్తాడు కమల్. అలా తీసుకొచ్చి ఊదమని చెప్పి అంటూ ఉంటాడు. అలా ఊదమనేసరికి రకరకాల వేషాలు వేస్తూ ఉంటుంది తప్ప నిజంగానే తాగినట్టు వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. కానీ కమల్కి శ్రీకర్కి శ్రేయ ఇద్దరు కూడా అడ్డంగా అయితే దొరికిపోతారు వాళ్ళు వేసే వేషాలకి. ఎందుకంటే వాళ్ళు కూడా తాగినట్టు అలానే నటిస్తున్నారు కాబట్టి ఇద్దరు అయితే అడ్డంగా దొరికిపోతారు. ఇక తెల్లవారుతుంది. ఆ తర్వాత ఎదురు చూస్తూ ఉంటారు. పార్వతి వస్తాను అంది కదా, అత్తయ్య ఇంటికి వచ్చేస్తానని చెప్పారు కదా అని చెప్పేసి శ్రేయ పల్లవి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. స్కూటీ సౌండ్ అవడంతో అత్తయ్య వచ్చినట్టున్నారని చెప్పేసి గుమ్మం దగ్గరికి అయితే రానే వస్తారు. అలా వచ్చేసరికి సడన్గా ఇక అవని ఎంట్రీ. అవనిని తన గుమ్మం దగ్గర చూసి షాక్ అయిపోతారు ఇద్దరు కూడా. నువ్వొచ్చావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది పల్లవి. అయితే ఏ రాకూడదా ఏంటి, నా ఇంటికి నేనొచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అవని. అది కాదు, అత్తయ్య వస్తానన్నారు కదా, అత్తయ్య రాకుండా నువ్వు రావడం ఏంటి అని శ్రేయ అడుగుతూ ఉంటుంది. అత్తయ్య అని చెప్పేసి అవని పిలుస్తుంది. అలా పిలిచేసరికి పార్వతి వస్తుంది. పార్వతి రావడం చూసి పల్లవి శ్రేయాలు ఇద్దరికీ కూడా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. అవని పార్వతి ఇద్దరు కలిసి రావడం చూసి ఇక ఇద్దరు కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు. అసలు ఇదంతా ఏంటి అని చెప్పేసి అసలు పార్వతి అవని మాట వినడం ఏంటి అని చెప్పి ఇద్దరికీ కూడా షాకింగ్గానే ఉంటుంది వాళ్ళిద్దరినీ చూసైతే. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇంటింటి రామాయణం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.